అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్. చిట్టి కుకింగ్ లాగ్స్ రెసిపీస్లో గోబీ 65 లేదా కాలీఫ్లవర్ 65ని సింపుల్గా, క్రిస్పీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కాలీఫ్లవర్ 65 తయారు చేయడానికి నేను ముందుగా ఒక కాలీఫ్లవర్ని తీసుకొని పురుగులను ఏమో చెక్ చేసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక్కొక్క ముక్క ఒక బైట్కి సరిపోయేలాగా కట్ చేశాను. కట్ చేసిన కాలీఫ్లవర్ని ముందుగా ఉప్పు వేసిన నీళ్ళలో కడగాలి. ఉప్పు నీళ్ళల్లో వేసి కడగడం వల్ల కాలీఫ్లవర్ మీద ఉండే మురికి కానీ డస్ట్ కానీ నీట్గా క్లీన్ అవుతుంది. మరొకసారి మామూలు నీళ్లు పోసి కడిగి ఈ ముక్కలన్నిటినీ నీళ్లు వాడిపోయేలాగా ఫిల్టర్లో వేసుకోవాలి. కాలీఫ్లవర్ని ముందుగా ఉడికించక్కర్లేదు. ఇప్పుడు ఒక చిన్న ముక్క అల్లము 1/2 ఇంచ్ తీసుకొని 7 వెల్లుల్లి రెబ్బలు 4 పచ్చిమిరపకాయలు తీసుకొని పచ్చిమిరపకాయలు కడిగి కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండి, 3/4 కప్పు కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూను ధనియాల పొడి, 1 స్పూను మనం గ్రైండ్ చేసిన పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల నిమ్మరసం వేసి బీటర్తో బాగా కలుపుకోవాలి. నిమ్మరసం బదులు పెరుగు కూడా వేసుకోవచ్చు. నేనైతే నిమ్మరసం వేసాను. ఇప్పుడు అన్నీ కలిసేలాగా బీటర్తో బాగా కలుపుకోవాలి. అలాగే మనకు కావాల్సిన బ్యాటర్ రెడీ అవ్వడానికి కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా మొత్తాన్ని బాగా కలపాలి. వాటర్ కొద్దిగా పోసుకోవాలి. ఒకేసారి పోసుకుంటే వాటర్ ఎక్కువైతే పల్చగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. కలపడం అయిపోయింది. ఇప్పుడు కాలీఫ్లవర్కి మనం కలిపిన బ్యాటర్ కరెక్ట్గా కోట్ అవుతుందో లేదో ఒక కాలీఫ్లవర్ ముక్క వేసి చెక్ చేస్తే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కొన్ని కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుంటూ గరిటితో ఈ బ్యాటర్ మొత్తం దానికి పట్టేలాగా కలుపుకోవాలి. నేను ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్కి సరిపడా క్వాంటిటీ చేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీస్తో చేసిన బ్యాటర్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మొత్తం కలుపుకోవడం అయిపోయింది. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయి వేడెక్కిన తర్వాత మనం ఫ్రై చేసుకోవడానికి కావలసిన ఆయిల్ పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోబీ ముక్కలను వేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో ఉంటే లోపల ముక్క ఉడకకుండా బయట వేగిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం వేసిన బియ్యపిండి, కార్న్ ఫ్లోర్ వల్ల గోబీ 65 క్రిస్పీగా ఉంటుంది. ఒకదానికొకటి అంటుకోకుండా జల్లిగంటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వాటిని ఒక బౌల్లో తీసుకొని మిగిలిన కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా సేమ్ ప్రాసెస్లో డీప్గా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేయడం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 స్పూన్లు నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలను చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. అంటే ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసిన కరివేపాకు కూడా వేసుకొని రెండింటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో 1/2 స్పూను మిరియాల పొడి వేసుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ముక్కల్ని అందులో వేసుకొని వెల్లుల్లి, కరివేపాకు, మిరియాల పొడి ముక్కలకి బాగా పట్టేలాగా గరిటతో మొత్తాన్ని బాగా కలపాలి. ఇంతేనండి, చాలా ఈజీగా కాలీఫ్లవర్ 65 లేదా గోబీ 65ని క్రిస్పీగా, టేస్టీగా ఇలా తయారు చేస్తే కాలీఫ్లవర్ అంటే తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. కాలీఫ్లవర్ లేదా గోబీ 65 తయారు చేసే విధానం మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా నెక్స్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.